పిల్లల కళ్ల సంరక్షణే లక్ష్యంగా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అవేర్నెస్ వాక్ నిర్వహించారు. దేశంలో చిన్నారుల్లో మయోపియా వేగంగా పెరుగుతోందని డాక్టర్ ప్రశాంత్ గార్గ్ తెలిపారు. అవేర్నెస్ వాక్లో పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. పిల్లలు ఇంట్లో కాదు బయట ఆడుకోవాలని సూచించారు. ప్రారంభ దశలో మయోపియా గుర్తించడం ద్వారా ట్రీట్మెంట్లో ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు డాక్టర్ ప్రశాంత్. మనమందరూ పేరెంట్స్ పిల్లలకి అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ చేయాలి, స్క్రీన్ టైం తక్కువ చేయాలి, లేకపోతే బ్యాలెన్స్ స్క్రీన్ టైం మనం మొబైల్ కానీ టీవీ కానీ తక్కువ చేయాలి. అండ్ ద థర్డ్ థింగ్, మనం రీడింగ్ ప్రాక్టీస్ ఉంది కదా, అది కరెక్ట్గా చేయాలి. ఈ 3 థింగ్స్ మనం అందరూ ఎవ్రీ స్కూల్లో ఎవ్రీ హోమ్లో మనం పంపించాలి. ఈ మెసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ మనం చిల్డ్రన్కి హెల్దీ విజన్ ఉంటుంది, లైఫ్ లాంగ్ చాలా బాగా విజన్ ఉంటుంది.